కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి కుంటుపడింది. జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో కేవలం 1% వృద్ధితో అట్టడుగున నిలిచింది. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధి నేల చూపులు చూడడంతో ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి నానాటికి తీసికట్టుగా మారిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా, తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 5,280 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే 1% మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు దారుణంగా పడిపోయాయి. నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా 13,000 కోట్లకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది. తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కనబర్చింది. కేసీఆర్ ప్రత్యేక చొరవ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏటికేడు వసూళ్లు పెరిగాయి. అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది. 2020లో కోవిడ్ విపత్తు కారణంగా 2021 ఫిబ్రవరి వసూళ్లలో -1% వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే వృద్ధి రేటు మందగించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్కార్ అసమర్థత, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని నిపుణులు మండిపడుతున్నారు. కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. పెట్టుబడి సాయం అందించక, సరైన సమయంలో పంట కొనుగోళ్లు చేయక వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నది. ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిల్లాడుతున్నది. పారిశ్రామిక సేవా రంగాల్లో వృద్ధి రేటు నమోదు కావడం లేదు. ప్రభుత్వం దన్నులేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దేశంలోనే అతి తక్కువ జీఎస్టీ వసూళ్ల వృద్ధితో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తేల్చి చెప్పింది. రేవంత్ సర్కార్ ఆర్థిక దివాళా కోరుతనాన్ని కాగ్ నివేదిక ఇటీవలే తేటతెల్లం చేసింది. రాష్ట్ర నికర ఆర్థిక లోటు గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా అది -8,758% దిగజారింది. ఖజానా, ఆదాయ వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాలను కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్ర రాబడి 1,23,816 కోట్లు ఉండగా, వ్యయం 1,49,860 కోట్లుగా నమోదైంది. అంటే ఆదాయం కంటే ఖర్చు 20,000 కోట్లు అధికం. 2025 జనవరి నెల ముగిసేసరికి ఆర్థిక లోటు 28,060కి చేరిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. దీంతో ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.